అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో మనకి మూవీ రికమెండేషన్స్ ఎలా వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ లో మన ఇంట్రెస్ట్ ని బట్టి మన ఫీడ్ ఎలా చేంజ్ అవుతుంది, గూగుల్ మ్యాప్స్ లో ఎక్కడో ఉన్న ప్లేస్ లో ట్రాఫిక్ ఉందా లేదా అని మనం ఇక్కడ నుంచే ఎలా చూడగలుగుతున్నాం అన్న డౌట్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా? ఇదంతా ఎలా జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అని మీకు తెలుసా? ఇట్ ఈస్ ఆల్ వర్క్స్ విత్ డేటా అన్నమాట. ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఏఐ చాలా జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు నో వాట్ డేటా సైన్స్ అండ్ ఏఐ ఈస్ డూయింగ్. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఒక లార్జ్ డేటా సెట్ ని తీసుకొని క్లీన్ చేసి అనలైజ్ చేసి ఫ్యూచర్ ప్యాటర్న్స్ ని మనం రికగ్నైజ్ చేయడమే మనం ఇక్కడ ఈ డేటా సైన్స్ లో చేసే మెయిన్ వర్క్ అన్నమాట. మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే స్టాక్ మార్కెటింగ్ లో స్టాక్స్ కావచ్చు లేదా కంపెనీ రెవెన్యూ కావచ్చు, నెక్స్ట్ 2 to 3 years లో అది ప్రాఫిట్ లో నడుస్తుందా లేదా లాస్ లో నడుస్తుందా అని మనం ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ తో వాళ్ళకి మన క్లయింట్స్ కి మనం చెప్తామన్నమాట. ఇక్కడ ఏఐకి ఏమి ఇంపార్టెన్స్ ఉంది అంటే ఈ డేటా సైన్స్ కి మనం ఏఐని ఇంటిగ్రేట్ చేస్తే ఒక మిషన్ ని హ్యూమన్ థింక్ చేసేలాగా డెసిషన్స్ తీసుకునేలాగా మనం ట్రైన్ చేస్తాం అనమాట. మనకున్న ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఇంటర్లింకింగ్ గా మనం ఒక ఓన్ ఏఐ మోడల్ ని మిషన్ లెర్నింగ్ యూస్ చేసుకొని బిల్డ్ చేస్తాం అనమాట. సో దట్ ఆ మోడల్ మనకి మోర్ బెస్ట్ అక్యూరసీతో మనకు అవుట్పుట్స్ అనేది జనరేట్ చేస్తుంది. వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్? నాకు జాబ్స్ వస్తాయా రావా? ఇలా చాలా క్వశ్చన్స్ మీకు ఉంటాయి. మీరు ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారంటే డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, ఇలా చాలా జాబ్ ఆపర్చునిటీస్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. పైన చెప్పిన జాబ్స్ అన్నిటికీ కొన్ని స్కిల్స్ అనేవి కామన్ గా మ్యాచ్ అవుతాయి. ఆ స్కిల్స్ ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఈ డేటా సైన్స్ కి ఈ పైథాన్ అనేది మోస్ట్ ప్రిఫరబుల్ లాంగ్వేజ్. పైథాన్ లో లైబ్రరీస్ ని యూజ్ చేసుకొని మనం మనకున్న డేటా సెట్ ని డేటా క్లీనింగ్ కానీ ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవడానికి కానీ యూస్ చేసుకుంటాం. అండ్ ఆ లైబ్రరీస్ ఏంటి అంటే నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, స్కైకిట్లన్ ఇలా చాలా ఉన్నాయి. డేటాని మనం రిట్రైవ్ చేసుకోవడానికి స్ట్రక్చర్డ్ క్వారీ లాంగ్వేజ్ SQL అని ఉంటుంది, అది నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఏఐని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ బేసిక్స్ వచ్చి ఉండాలి. మనము ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవాలంటే బేసిక్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథ్స్ మనకు వచ్చి ఉండాలి. అండ్ ఫైనల్ గా మన ఇన్సైట్స్ ని మన మేనేజర్స్ కి కావచ్చు, మన క్లయింట్స్ కి కావచ్చు, మనం విజువల్ గా చూపించాలి కాబట్టి కొన్ని విజువలైజేషన్ టూల్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. పవర్ BI ఆర్ టాబ్లూ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేసి మనం దాన్ని ఇన్సైట్స్ ని మన మేనేజర్స్ కానీ క్లయింట్స్ కానీ డెమో ఇస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనం ఇక్కడ పవర్ BIని యూజ్ చేస్తూ ఉంటాం. సో నేను చెప్పిన ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు నేర్చుకున్నట్టయితే బయట ఉన్న జాబ్ మార్కెట్లో డేటా సైన్స్ అనే ఏ జాబ్స్ని మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఫర్దర్గా మనం ఏం చేద్దామంటే ఈ స్కిల్స్ని ప్రతిరోజు కొంచెంగా నేర్చుకుంటూ వెళ్దాం. సో దట్ ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.